నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. బేర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకు ఓ గుత్తేదారు తాళం వేసి నిరసన చేపట్టాడు. దుకాణ సముదాయ నిర్మాణం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో స్పందించిన డిపిఓ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బేర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకు ఓ గుత్తేదారు తాళం వేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ దుకాణ సముదాయ నిర్మాణం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లింపులో జాప్యం చేస్తున్నారని గుత్తేదారు విజయ్ నిరసన వ్యక్తం చేశాడు. మంగళవారం ఉదయం కార్యాలయానికి డిపిఓ శ్రీనివాసరావు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విజయ్ తన బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ ప్రధాన గేటుకు తాళం వేశాడు. 30 లక్షలు ఖర్చు పెట్టి భవనాన్ని నిర్మిస్తే 20 లక్షలు చెల్లించాలని, మిగతా 10 లక్షలు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపాడు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అధికారుల ముందు వాపోయాడు. దీంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని ఈ మేరకు డిపిఓ హామీ ఇచ్చారు. విషయం తెలిసిందే అంటే సార్ ముందు పెడతాం సమస్య. ఇప్పుడు నీకు న్యాయం అవుతుంది కదా, నీకు ఎమోషన్స్ మేము కూడా వేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, వేర్ కన్సర్న్ విత్ యువర్ ఎమోషన్స్ అంటున్నారా? మేము మనుషులమే, మీరు అందరం మనుషులమే కదా. మీకు మానవత అనేది మాకు ఉంది, కన్సర్న్ ఉంది. ఇబ్బంది ఉంటుంది సార్, అట్లాంటిది 2 సంవత్సరాలు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మాకు డబ్బులు రాకపోతే 2 ఏళ్ల నుంచి 5 అన్నారు ఒకటి నెంబర్ 1. తర్వాత మీకు పేమెంట్ ఎప్పుడెప్పుడు ఇచ్చిండ్రు, ఎంత ఇచ్చిండ్రు, ఏ ఫండ్ నుంచి ఇచ్చిండ్రు అనేది చూడాలి, వెరిఫై చేయాలి, రికార్డు కరెక్ట్గా ఉందా లేదా చూడాలి. ఇవన్నీ అంశాలు ఉంటాయి కాబట్టి మీరు తప్పనిసరిగా దాని నుంచి ఫస్ట్ డబ్బులు నా పేమెంట్ క్లియర్ చేస్తా అంటే మాత్రం నెక్స్ట్ ప్రొసీడ్ అవుతుంది సార్, లేకపోతే నేను ప్రొసీడ్ కాను. ఇప్పుడు 5 లక్షల రూపాయల ఫండ్ ఉంది సార్ గ్రామ పంచాయతీలో. 5 లక్షలలో నెక్స్ట్ కావాల్సిన శాలరీస్ కోసం 1 లక్ష రూపాయలు ఉంచుకోండి. కానీ 4 లక్షల రూపాయలు నాకు ఇప్పుడు నెట్ పేమెంట్ ఇప్పుడు రాస్తా అంటే మాత్రం నేను ప్రొసీడ్ అవుతుంది. ఫండ్ ఉన్నా కూడా నాకు డబ్బులు ఇస్తలేరు. సెక్రటరీ గారు చెప్పారు కదా సార్ 5 lakhs మన దగ్గర ఉన్నాయని చెప్పేసి, ఇంకా కొద్ది ఛార్జ్ మనకి ఇవ్వలేదు పూర్తిగా. ఆ పెద్ద సారు మొత్తం సగం దోసుకుపోయి చేసుకొచ్చింది. ఇప్పుడు సార్ ఈ రోజు సార్ మీకు అడుగుతున్నాను సార్, ప్రెసెంట్ గా నాకు 4 లక్షల రూపాయలు చెక్ రాసని తాళం ఇస్తాను, లేకపోతే తీయండి పైసలు లేవని కాదు ఉన్నాయి బ్యాంకులో. ఇంకేం 4 లక్షల రూపాయలు ఇప్పుడు చెక్ రాయనే తాళం ఇస్తాను, లేకపోతే తీయని ఊరేసుకుని కూడా రెడీ ఉండి గతం లెక్క. ఇంకే సార్ నేను ఎంతకంటే ఎక్కువ మాట్లాడతాను అంతే అన్న. మా ప్రెజర్ ఎంత ఉందో నాకు తెలుసు అన్న. నేను ఒక 10 లక్షల రూపాయలు అంటే అర్థం చేసుకుంటే నా వయసు ఎంత, 18 సంవత్సరాలు. సరే విజయ్, ఇప్పుడు నువ్వేదో మేము మాట్లాడతాం 4,08,000 రూపాయలు చెక్ ఇస్తా అంటే నేను ప్రొజెక్ట్ అవుతా, లేకపోతే ప్రొజెక్ట్ కాను. ఇంకేం సార్ లోపల క్లియర్ అర్థమైంది కాదు మీకు. ఈరోజు డబ్బులు ఉన్నాయి 5 లక్షల రూపాయలు సార్. అన్నాడు రిప్రజెంటేషన్ ఎందుకు ఇస్తాను? 5 అగ్రిమెంట్లు కూడా ఉన్నాయి. నేను డబ్బుల కోసం ఎన్ని రోజులు తిరగాల? నా 3 నెలల డబ్బులు రావాలి, డబ్బులు రాకపోతే ఎందుకు ఉంటుంది చెప్పు? ఎవరు పిచ్చోడు? నా 3 సంవత్సరాలు ఆయన పిచ్చోడు. ఎవరు అవుతారు 3 సంవత్సరాలు చెప్పు? విజయ్ ఆ సర్పంచ్ ఫోన్ స్టాప్ పెట్టి అనుకున్నామని నేను మాట్లాడు. ఇప్పుడు నీ ఆవేశం మాకు ప్రతిసారి జిఎస్పీ బిల్లు, పెట్రోల్ బిల్లు, డీజిల్ బిల్లు, ఎన్ని బిల్లు ఉన్నాయి చూడండి మీరు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? నాలుగు బయటకు వెళ్తలేడనే అన్నా కాదన్నా. ప్రతి నెల నేను బిల్లు ఫండ్ వచ్చినప్పుడు అడిగితే ఈసారి బట్టలు కట్టే ఉంది, ఈసారి డీజిల్ కట్టే ఉంది, ఈసారి మెయింటెనెన్స్ అంటే ట్యాక్స్ ఏం చేస్తున్నట్టు అంటే ప్రశ్నించడం లేదా గ్రామంలో? అంటే నేను నా డబ్బులు రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వడగాల్పులు వీస్తుండటంతో ఎండలు భగ్గుమంటున్నాయి. గత వారం రోజులుగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడు సుర్రుమంటున్నాడు. తెలుగు రాష్ట్రాలపై సెగలు కక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో పెరిగిపోతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుండంగా మారాయి. కనిష్టంగా 42, గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవడంతో జనం బయటకు అడుగు పెట్టేందుకే జంకుతున్నారు.
కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడి తీవ్రత ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. తేమ శాతం పెరగడం, పొడి వాతావరణంతో వడగాల్పుల తీవ్రత కూడా అధికమవుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడ్వాయి మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో తాడ్వాయి మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణాజివాడి, బ్రహ్మజివాడి, దేవపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ మేరకు జైరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. లేట్ అయింది, ఒక గంట ముందు స్టార్ట్ చేయాల్సింది లేట్ అయింది. ప్రతి ఒక్కరు సీరియస్గా రావాలి. చీకటినే చీల్చేటి రవి కిరణం అతనన్నే వస్తున్నా. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తూకం యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలన్నారు. వడగాలులు వీస్తున్నందున రైతులకు ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఆకస్మికంగా సందర్శించారు. ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి తూకం వేసే ప్రక్రియను, యంత్రాలు, రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలని నిర్వాహకులకు సూచించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాగ్ చేసిన రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలని అధికారులకు సూచించారు. లీగల్ మెట్రాలజీ శాఖ వారు కూడా తూకం యంత్రాలు సరిగా పనిచేస్తున్నాయా పరిశీలించాలని, తూకంలో తేడా రాకూడదని చెప్పారు.
ఇప్పుడు ప్రకటనలు. కాన్పు నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు, పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేట్ కు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. ఉపాధి హామీ కూలీలు బీర్కూర్ మండల పరిషత్ కార్మికుల నిరసన చేపట్టారు. పని ప్రదేశంలో నీడ, తాగుటి వసతి కల్పించడం లేదన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా కూలీలు మాట్లాడారు. మేట్నాగరాజు తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారని కూలీలు ఆరోపించారు. ఒక్కో నిమిషం ఆలస్యమైనా పని కల్పించనంటూ పంపిస్తున్నారని కూలీలు తెలిపారు. అదేవిధంగా పని ప్రదేశంలో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించడం లేదన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కూలీలు డిమాండ్ చేశారు. దైవ దర్శనానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చెట్టూరు తుఫాన్ వాహనం ఢీకొన్న సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామ శివార్లోని ఎల్లమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తుఫాన్లో ప్రయాణిస్తున్న 7 తీవ్ర గాయాలుగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి గ్రామం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తుండగా మాచారెడ్డి మండలం ఘనపూర్ గ్రామ శివార్లోని ఎల్లమ్మ ఆలయం వద్ద ఉదయం 4:30 గంటల ప్రాంతంలో తుఫాన్ చెట్టుకు ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే తుఫాన్ చెట్టును ఢీకొన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడవారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ వైరాస్పత్రికి తరలించారు. గాయపడవారిలో 2 చిన్నారులుండగా చంద్రకళ, సంతోష్, శశికళ, అశ్విని, భాగ్యశ్రీ, లక్ష్మణ్ గణపతులుగా గుర్తించారు. క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వీరిలో గణపతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.